వెల్కమ్ టు 99 అడ్డా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్కై కట్ ప్లాటర్. సేమ్ ఇలాంటిదే ఒక కస్టమర్ కాకినాడ నుంచి అయితే మాకు కాంటాక్ట్ అయ్యి మిషన్ కావాలని అయితే చెప్పారు. మిషన్ లోపల మీరు గమనిస్తే ఇది ఒక గమ్మింగ్ మ్యాట్ వస్తుంది, కార్డ్ బోర్డ్స్ అండ్ అలాంటి కటింగ్ చేసుకోనికి యూజ్ అవుతుంది. ఓపెన్ చేస్తే లోపల బ్లేడ్స్ ఉంటాయి అండ్ బ్లేడ్ హోల్డర్ కూడా ఉంటుంది. ఇంకా వైరింగ్ సెట్ ఉంటుంది, స్కై కట్ మాన్యువల్, అలాగే అడాప్టర్ సెట్టింగ్ అన్ని వస్తాయి. మీకు ప్రతి ఒక్కటి ఇన్స్టాలేషన్ చేసి ఇప్పుడు ఎలా ఉంటుంది ప్రోడక్ట్ అనేది చూపిస్తాను. ఈ వైరింగ్ కిట్ అన్ని కొత్తవి, ఓపెనింగ్ అయితే చేయలేదు. ప్రెజెంట్ వచ్చేసి నా దగ్గర ఉన్న వైరింగ్ సెటప్తో మీకు చూపిస్తాను. ఇవి కస్టమరే ఓపెన్ చేసుకుంటే ఒక ఫీల్ ఉంటుందని అయితే ఓపెన్ చేయట్లేదు. అన్బాక్స్ చేద్దాం. చూడొచ్చు స్కై కట్ ప్లాటర్ వచ్చేసి ప్రెజెంట్ ఇక్కడ మన వైరింగ్ సెటప్ ఇన్స్టాలేషన్ అయితే ఉంది. సేమ్ ఇక్కడే పెట్టేసి నా ఓల్డ్ వైర్స్ అయితే దీనికి కనెక్షన్ పెట్టి మీకైతే చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది అండ్ మొత్తం ప్రాసెస్ ఓకేనా కాదా అనేది. మీరైతే చూడొచ్చు స్కై కట్ కటింగ్ ప్లాటర్ అనే ప్లాటర్ కూడా చూడొచ్చు ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందనేది. ఇప్పుడు ఇది వచ్చేసి నా వైర్ కనెక్షన్స్ అన్ని చూడొచ్చు. బ్రాండ్ న్యూ స్కై కట్ అయితే మిషన్. ఇక్కడైతే మీకు లైటింగ్ కనిపిస్తుంది కదా, ఈ లైటింగ్ కలర్స్ కూడా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు, అది చూపిస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వస్తున్నాయి జనరల్ సెట్టింగ్స్ లో ఎల్ఈడి సెట్ లో సో ఇక్కడ మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు నాకు వచ్చేసి టోటల్ గా రెడ్ కావాలి, రెడ్ అయితే పెట్టేసుకోవచ్చు సింపుల్ గా. మనం ఇక్కడ ఆపరేటింగ్ చేసుకునే దాంతో ఉంటుంది చూడొచ్చు. ఇది మాక్సిమం మీరు ఆఫ్ చేసుకుంటే ఇంకా మనకు మిషన్ లైఫ్ ఎక్కువ రోజులు వస్తుందని అయితే నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్. ఇంకా అది డిపెండ్స్ మీ ఇష్టం. కస్టమర్కి శాంపుల్ చూపిద్దామని ప్రెజెంట్ అయితే మనం కొన్ని షీట్స్ అయితే రెడీ చేసి పెట్టాము. ఇవి తన మిషన్లోనే కటింగ్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. సో మీరైతే చూడొచ్చు డిజైనింగ్ వచ్చేసి నీట్గా రెడీ చేసి పెట్టాను. డిజైనింగ్ కూడా ఎలా చేయాలనేది నేనైతే నీట్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇక్కడ మీరు చూస్తే సర్కిల్ షేప్లో బ్లాక్ కలర్ అవుట్ లైన్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడైతే ఉంటే అక్కడ మనకు కటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి ఇందులో మీకు బ్లేడ్స్ అయితే ఉంటాయి. ఇవి బ్లేడ్ హోల్డర్స్, ఇవన్నీ అయితే బ్లేడ్ హోల్డర్స్. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి బ్లేడ్స్, ఒకటి రెడ్ బ్లేడ్, ఒకటి ఎల్లో బ్లేడ్, ఒకటి బ్లూ బ్లేడ్ అండ్ ఇది వచ్చేసి బ్లేడ్ హోల్డర్. ఇప్పుడు మనం కటింగ్ చేయాలి కదా, సో మనం ఈ బ్లేడ్ హోల్డర్ అయితే యూజ్ చేసి కటింగ్ చేస్తాము. అది ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను. ఇది బ్లేడ్ హోల్డరు. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రతి చిన్న వస్తువు కూడా స్కై కట్లో కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి డైస్ ఉన్నాయి కదా, ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని ప్రెస్ చేసి మనం ఇందులో అయితే బ్లేడ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. మోస్ట్లీ మనం వచ్చేసి థిన్ మెటీరియల్, స్టిక్కర్స్, పేపర్స్ అలాంటి దానికి మనము ఇవనేది యూజ్ చేయాలి. రెడ్ కలర్ బ్లేడ్ ఇక్కడ మనము ఎక్కడైతే మనకు షార్ప్నెస్ ఉంటుందో అది అవుట్ సైడ్ పెట్టేసి నార్మల్గా ఉండేది అది ఇన్సైడ్ పెట్టేసారు. ఇప్పుడు ఇది వచ్చేసి మనం లూజ్ చేసుకుందాం. ఈ గ్రిప్ లూజ్ చేసుకొని ఇక్కడ మన బ్లేడ్ ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఎంతసేపు ఉన్నా దీని పైనే ఉండాలి, ఈ బ్లాక్ కలర్ పైనే ఉండాలి. సో ఇదైతే లోపలికి వేసేద్దాం. మంచిది లోపలికి వెళ్ళిపోయాక టైట్ చేసేయండి. మిషన్ సెటప్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కటింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చెక్ చేద్దాం. ఇక్కడ స్పీడ్ అనేది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనం స్పీడ్ అనేది ఫుల్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. డిపెండ్స్ మనం పెట్టే మెటీరియల్ బట్టి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫోర్స్ యావరేజ్గా ఒక 11 అనేది ఉంచండి, ఎంత థిన్ మెటీరియల్ అయినా కానీ. ఇంకా సరిపోలేదంటే పెంచండి, ఎక్కువైందంటే తగ్గించండి. ఇక్కడ మనకి గ్రిప్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఈ బ్లాక్ కలర్ రోలర్స్ వచ్చేసి ఈ గ్రిప్ పైనే ఉండాలి, లేదు అంటే మిషన్ సరిగా వర్క్ అవ్వదు. వన్స్ మనం కమాండ్ అనేది ఇస్తూనే స్కానింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి కటింగ్ అనేది ఎలా అవుతుందో మీకు ఐడియా వస్తుంది. స్టిక్కర్స్ అనేవి ప్రాపర్గా కటింగ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఇక్కడ పాస్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఈ యారోస్ యూజ్ చేసుకొని హెడ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్టిక్కర్ ఫ్రంట్ బ్యాక్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు స్టిక్కర్ అనేది చెక్ చేసుకోవచ్చు, కటింగ్ అవుతుందా ప్రాపర్గా లేదా అని మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసే స్టిక్కర్స్ అన్నీ ఆల్మోస్ట్ మనమే ప్రతి ఒక్కటి చేసింది కూడా. ఇక్కడైతే శాంపుల్ నేను స్టిక్ చేస్తున్నాను. చెకింగ్ చేసుకున్న తర్వాత మీరు బ్లేడ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, డెప్త్ పెంచుకోవాలా తగ్గించుకోవాలనేది. ఒకవేళ కటింగ్ అనేది ఎక్కువ జరిగినా తక్కువ జరిగినా ఇంకా మళ్ళీ పాస్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హెడ్ అనేది మూవ్ అయిపోయి ఎక్కడి వరకు కటింగ్ అయిపోయిందో మిగతా బ్యాలెన్స్ అనేది కూడా కటింగ్ అయిపోతుంది. మా దగ్గర ఈ మిషన్ పర్చేజ్ చేస్తే మీకు కంప్లీట్ ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. ఇలాంటి మిషన్ స్టార్ట్అప్ బిజినెస్ చేసి మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ మాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.